మీరు సండే మార్కెట్ అలాగే చోర్ బజార్ అనే పదం వినే ఉంటారు. సో ఎక్కువగా మనకు ఇది హైదరాబాద్ లోనైతే ఈ పేరు అయితే వినిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో నాకు తెలిసినటువంటి చోర్ బజార్ అయితే ఒకటైతే ఉంది. అది ఎర్రగడ్డ అని అంటారు దాన్ని. అయితే ఇది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే సనత్ నగర్ బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల వరకు అయితే ఈ చోర్ బజార్ అయితే ఉంటుంది. అయితే ఆ చోర్ బజారు రద్దీ మనం చూసుకున్నట్లయితే మనం బండి వెళ్ళడానికి కూడా పట్టలేనంత జనాలు అయితే అక్కడైతే ఉంటారు. అంటే ఆ చోరు బజార్ లో వస్తువులు కొనుక్కోవడానికి అక్కడికైతే వస్తూ ఉంటారు. మనం ఎక్కువగా అక్కడ నడుచుకొని వెళ్ళడానికే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదే మనం బండి వేసుకొని అంటే బైక్ వేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టమైతే అయిపోతుంది. అదే కార్ వేసుకొని వెళ్ళాలంటే ఇక ఆ బాధలు వర్ణనాతీతం అనమాట. అంటే అంత ట్రాఫిక్ లో అంతమంది జనాల మధ్య మనం కారు తోలాలంటే మనకు తల ప్రాణం తోక్కైతే వస్తుంది. సో అంత ఇరుగ్గా ఉంటుంది అనమాట హైదరాబాద్ లో ఉండే సండే బజార్ అయితే. సో మీ ఏరియాలో కూడా మీకు ఏదైనా ఇటువంటిది అంటే సండే మార్కెట్ గానీ లేదంటే చోర్ బజార్ గానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఎందుకంటే ఇటువంటివి కూడా మీ దగ్గర ఉన్నాయని చాలా మందికి అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అడావుడి అలాగే రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్ ను చోర్ బజార్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా అడావుడిగా అలాగే గోలగా కూడా ఉంటుంది. అలాగే వెజిటబుల్ మార్కెట్లు అలాగే ఫిష్ మార్కెట్లు కూడా ఇక్కడ అయితే ఉంటాయి. ఇక్కడ వెజిటబుల్ అలాగే ఫిష్ మనకు ఫ్రెష్ గా దొరుకుతుంది. కానీ ఇవి మినహాయించి మిగతా వస్తువులన్నీ ఇక్కడ సెకండ్ హ్యాండ్ లోనే మనకైతే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అలాగే క్వాలిటీ తక్కువగా ఉన్న వస్తువులు, యాంటిక్ వస్తువులు, నోవల్టీస్ అలాగే స్పేర్ పార్ట్స్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ లో దొరుకుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్ కూడా అని అంటారు. అయితే మొదట్లో ఈ మార్కెట్ ని చోర్ బజార్ అని పిలిచేవాళ్ళు. దాని తర్వాత కాలంలో ఇది చోర్ బజార్ గా మారిపోయింది. అయితే బ్రిటిష్ కాలంలో మనం చూసుకున్నట్లయితే చోర్ బజార్ అనేవాళ్ళు ఆ పదాన్ని సరిగ్గా పలకడం చేతగాక అంటే నాలిక సరిగ్గా తిరక్క దాన్ని చోర్ బజార్ గా పిలవడం జరిగింది. అయితే ఈ చోర్ బజార్ లో ఈ వస్తువులను మనకు తక్కువగా ఎందుకు అమ్ముతున్నారని మనం చూసుకున్నట్లయితే అవి సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసిన వస్తువులు అవడం అలాగే అవి దొంగిలించిన వస్తువులు కూడా ఇక్కడైతే అమ్ముతూ ఉంటారన్నమాట. మధ్య తరగతి వారికి ప్రతి వస్తువు అందుబాటులో ఉండే విధంగా మనకు చైనా మార్కెట్లు ఉన్నాయి కదా. ఈ చైనా మార్కెట్లు ఏ విధంగానైతే ఉన్నాయో మనకు చోర్ బజార్లు కూడా అదే విధంగా ఉంటాయి. ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులే దొరుకుతూ ఉంటాయి. అది కూడా తక్కువ రేటుకు మనకు దొరుకుతూ ఉంటాయి. అయితే ఇవి కొనుక్కున్న తర్వాత ఇవి మన దగ్గర పనిచేస్తాయా లేదా అనేది ఆ దేవుడికే తెలియాలి. దుబాయ్ లో మనం చూసుకున్నట్లయితే మధ్య తరగతి అలాగే దిగువ స్థాయి వాళ్ళకు రెస్టారెంట్ లో తినడానికి కేరళ రెస్టారెంట్లు అయితే అక్కడ ఉండేవి. అలాగే ఇక్కడ మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మధ్య తరగతి వాళ్ళు అలాగే దిగువ స్థాయి వాళ్ళు వస్తువులను కొనుక్కునే విధంగా మనకు ఈ చోరు బజార్లు అందుబాటులో ఉన్నాయి. మనకు ఇక్కడ ఏ వస్తువైనా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన పెద్దలు ఒక పదం అయితే చెప్తారు. అదేమిటంటే గుండు సూది దగ్గర నుంచి కొన్నేనుగు వరకు దొరుకుతాయి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ గుండు సూది దగ్గర నుంచి కొన్నేనుగు వరకు ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ వస్తువులను బేరమాడి కూడా కొనుక్కునే అవకాశం అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ లో 70,000 రూపాయలు ఉన్న ఫోను ఇక్కడ 599 రూపాయలకే దొరుకుతుంది. అలాగే మార్కెట్ లో 50,000 రూపాయలు ఖరీదు చేసే ఒక ఫోను ఇక్కడ 199 రూపాయలకే దొరుకుతుంది. అయితే ఆ ఫోన్లు సరిగ్గా పనిచేస్తాయా లేదనేది మన కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ఫోన్లు కొన్ని రోజులు పనిచేస్తాయి, ఒక్కొక్కసారి ఒక 10 రోజులు పనిచేసి ఆగిపోతాయి. సో వాటికైతే గ్యారంటీ అయితే లేదు. ఈ చోర్ బజార్ లో స్థలం సరిపోలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఫ్లైట్లు, రాకెట్లు, రైళ్లు మొత్తం ఇక్కడ పెట్టి సెకండ్స్ లో అమ్మేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక హైదరాబాద్ లో ఈ మార్కెట్లు ఎక్కడ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఉన్న శంకర్ బజార్, ఎర్రగడ్డలో సండే మార్కెట్ ఇవి చోరు బజార్లుగా పిలవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.